ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంటి, ఎందుకు ఆ గుడిని కూల్చారు అనేదే ఎవరికి అర్థం కాని విషయం. అంటే పోనీ పెద్దగా ఉంది ఆ గుడి, అక్కడ అడ్డొస్తుంది అనుకోవడానికి కూడా చాలా చిన్న గుడి, చిన్న స్థలంలో కట్టుకున్న గుడే, ఇది ఎక్కడ అడ్డొచ్చింది, ఏమైంది అనేది ప్రశ్న వస్తున్న టైంలో ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మేడం, ఈరోజు దేవుడి పైన రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. దేవుడి పేరు పైన, దేవుడి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రాజకీయం చెయ్యదు, చెయ్యలేదు, చెయ్యబోదు. ఏది చేసినా ప్రజలకు దేవుడి విషయంలో దూరంగా అంటే ప్రజలకు మంచి చేయడంలో దగ్గరగా ఉంటూ దేవుడి విషయాల్లో భక్తి విషయం తప్ప మిగతా విషయాలు ఏదైనా సరే కొంత జాగ్రత్తగా వ్యవహరించే ప్రభుత్వం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు అంటే ఇప్పుడు అది మనం అవును అది పెద్ద ఆ టెంపుల్ విషయంలో పెద్దగా ఏదన్నా హడావిడి ఉంది లేకపోతే ఇంకేదన్నా ఉంది అంటే సరే కాంగ్రెస్ పార్టీ దానిపైన కన్నేసింది అని ఇంత చేస్తున్న వాదనలు మనం ఏమైనా అనుకోవచ్చు. అది చిన్న గుడి, 12 ఎకరాల స్థలం, ప్రభుత్వ స్థలం. ఇప్పుడు వీళ్ళు చేసే వాదనలన్నీ ఎట్లున్నాయంటే ఇది ప్రభుత్వ స్థలమే, అందరూ ఒప్పుకుంటున్నారు, కానీ ప్రభుత్వం దాన్ని ఏం చేయొద్దు, దాన్ని ముట్టుకోవద్దు, దాని దగ్గరికి పోవద్దు, ఆ స్థలంలో ఉన్న గుడిని ఏం చేయొద్దు అంటారు. స్థలం అంటే గుడి కూడా ఆ స్థలంలోనే ఉంది కదా. ఇప్పుడు అది చిన్న గుడి, చిన్న గుడిలా ఆ గుడిని మాత్రమే చెప్తున్నారు కానీ గుడి ఎంత విస్తీర్ణంలో ఉందని ఎవరు చెప్పట్లేదు. గుడి 12 ఎకరాల్లో ఉందా? లేదు. మహా అంటే ఒక 200, 300, పోనీ 500 గజాల వరకు ఉండవచ్చు గుడి. అది పోనీ అక్కడ అమ్మవారు ఏమన్నా ఇలువెల్పు అక్కడే వెలిసినారా అంటే కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది తెచ్చి అక్కడది మా గుడి అని పెట్టుకున్నారు. అది ప్రాబ్లం ఏంటి అంటే నేను చెప్తా. అయితే ప్రాబ్లం ఏంది అంటే ఈ 12 ఎకరాలు గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఎవరికి వాళ్ళుగా ఈ స్థలం మాది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎవరన్నా పోతే ఇక గుడి ఉంది అని చెప్తున్నారు. గుడిని పూర్తిగా చూపించి ప్రభుత్వ స్థలాన్ని ఎవరికి వాడు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటారు, ఆ భూమి మీద కిరాయిలు వసూలు చేసుకుంటారు, ఆ భూమి మీద ఆదాయం పొందుతున్నారు. మరి ప్రభుత్వ భూమి కదా, ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా. అయితే ఇదొక అంశం. అయితే రెండొక అంశం ఏం తెలుసా, ఈ గుడి మాదంటే మాది అని చెప్పి ఒకరిపైన ఒకరు పోయి ఎంఆర్ఓకి, పొలిటీషియన్లకి, వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చుకుంటూ దాని ఒక న్యూసెన్స్ గా చేస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ఏమైంది అంటే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి సందర్భాల్లో ప్రభుత్వము ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హిందూ దేవాలయాలకు, హిందువులకు వ్యతిరేకం అని దయచేసి చెప్పడాన్ని మానేయమని విజ్ఞప్తిగా అడుగుతున్నా. ఎందుకు అంటే మేడం, మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎలొకేటెడ్ 1290 crores ఫర్ టెంపుల్ డెవలప్మెంట్ అక్రాస్ ద స్టేట్. ఇది ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఏమంటారు, 1290 కోట్లను విడుదల చేస్తూ ఇంతవరకు అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రులు కానీ మంత్రివర్గం కానీ పూర్తి స్థాయిలో వచ్చి సమర్పించిన దాఖలాలు లేవు. లాస్ట్లో చివరిలో ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే మీడియా, ప్రజలు, ప్రతిపక్షాలు అందరూ కలిసి అరే మీరు దేవునికి పట్టు వస్త్రాలు మీరు సమర్పించాలి, మీరు ఎవ్వరూ గతి లేరంటే ఎండోమెంట్స్ కమిషనర్ అని పంపించాలి, కానీ అతిగతి లేని వాళ్ళను, అసలు సంబంధం లేని వాళ్ళను, రాజ్యానికి సంబంధం లేని ఎట్లా పంపిస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తే తప్పక తప్పించుకోక తానొప్పక తనువు నొప్పించిండు అన్నట్లు తీసుకొచ్చి ఇంద్రకరణ్ రెడ్డి గారు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. కానీ ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా ప్రతి గుడికి వెళ్ళి కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సందర్భాన్ని మనం చూస్తలేమా? కాబట్టి ఏంటంటే ఈ యొక్క సాంప్రదాయాలని, విలువల్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూనే ఉంది. అందుకే కదా రాజాసింగ్ గారు అంటే బీజేపీ నుంచి గెలిచినటువంటి రాజాసింగ్ గారే సాక్షాత్ ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ధర్మం తెలిసిన వ్యక్తి, ఏ రోజు ఏ ముఖ్యమంత్రి కూడా నిమజ్జనానికి వచ్చిన సందర్భాలు లేవు, కానీ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు నిమజ్జనానికి రావడము, ఏర్పాట్లన్నీ అన్ని సంవత్సరాల కన్నా ఈసారి మంచిగా చేయడము చాలా బాగుంది, సంతోషంగా అనిపించింది మొదటిసారి అని బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కితాబ్ ఇచ్చినారు కదా, శాసనసభలో కూడా మాట్లాడినారు కదా. కాబట్టి ఏంటంటే ఇంకొకటి, ది స్టేట్ గవర్నమెంట్ హస్ dedicated 20 crore rupees
ఫండ్ ఫర్ బోనాలు ఫెస్టివల్స్ ఇన్ హైదరాబాద్. బోనాలకు 20 కోట్ల రూపాయలను అంటే ప్రత్యేకంగా దీనిల కోసమే కేటాయించినటువంటి రాష్ట్ర అది ఏ ప్రభుత్వం. ప్రభుత్వం అన్నా చేయాల్సింది కదా. గత ప్రభుత్వం కూడా బోనాలకి బతుకమ్మలకి అఫీషియల్ గా ప్రభుత్వం తరపున అయితే విడుదల గత చేస్తుంది. ప్రభుత్వము చేసినటువంటి కోట్లు రూపాయలు ఏం తెలుసా మేడం? లైట్లు వేయాలి, ఆ లైట్లకు బిల్లే ఉంటుంది, ఎవరికి తెలియదు. ఫోటోలు పెట్టాలి, లెక్క పత్రాలు లేవు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, ఇచ్చిన ప్రతి రూపాయి కూడా లెక్క ఉంది. అట్లా ఏంది అంటే దాని యొక్క శాంటిటీ మొత్తాన్ని కూడా మేము కాపాడుతూ ఈ సెక్యూరిటీ విషయాల్లో కూడా ఈసారి శివశక్తులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఆమె శ్యామల అనుకుంటా ఆమె పేరు, శివశక్తి ఆమె జోగిని, ఆమె కూడా ఈ ప్రభుత్వంలో మాకు చాలా మంచి గౌరవం దక్కింది. గతంలో ఎప్పుడు దక్కంది, ఇప్పుడు మాకు దక్కిందని చెప్పినారు కదా. అదే శ్యామల గారు విషయాలు కానీ మేము చెప్తున్నాం కదా. 60 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ 60 సంవత్సరాలు వారు ఏమంటున్నారు, ఎవరో పెట్టింది కాదు. 60 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు అంటున్నటువంటి దేవాలయం అది. దేవాలయం కాదు కదా. అదే శ్యామల గారు గత సంవత్సరం బోనాల్లో ఏర్పాట్లు బాగోలేవని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈవెన్ మొండిగా ముందుకు వెళ్ళము అంటున్నా. ఏదైనా సరే ఒక విషయం జరిగింది అన్నప్పుడు దాన్ని ప్రభుత్వము ఒక వాడు వాపస్ తీసుకోండి. నిన్న మొన్న పెట్టింది కాదు. 60-70 సంవత్సరాల నుంచి పూజలు అవుతున్నాయి. అది వెలిసిన విగ్రహం అయితే 100% కాదు. నువ్వు చూసినావా? నేను చూసినా. దానికి మీరు ఎవరు చూడలేదని చెప్పడానికి ఏం లేదు. చెప్పినవి ఏం కాదు, ఏదైనా ఆధారికంగా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ 60 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు అవుతున్నాయి. అది నువ్వు గమనించాలి కదా. ఇవాళ నువ్వేదో నీకు జరిగింది కదా, ఉన్నది కదా, మీ పవర్ ఉంది కదా అని తీస్తాంటే ఎట్లా? 60 ఏళ్ల క్రితము పూజలు అయ్యింది. ఆ పూజల మీద 2 వర్గాలు ఆ గుడి మాదంటే మాదని, ఆ స్థలం మాదంటే మాదని పోయి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ అనవసరమైనటువంటి రాజధాంతానికి తెరలేపుతున్నారు. అనవసరమైనటువంటి రాజధాంతానికి లేపుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఎందుకు అంటే వరుసగా గుళ్లను కూల్చేయటము, విగ్రహాలు ధ్వంసం చేయటం మీరు చేశారు అనట్లేదు. ఇలాంటి ఘటనలు ఎందుకు ఈ స్థలంలోది ప్రభుత్వం. నేను అనేది సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి కానివ్వండి, లేకపోతే విగ్రహాలు ధ్వంసం చేయటము, ముఖ్యంగా చిలుకూరు బాలాజీ ఆలయం మీద, ఆలయ అర్చకుల మీద దాడి జరగటము, సంగారెడ్డి వేములవాడ గోశాల, ఇవన్నీ కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ విషయంలో ఈ రోజు ఒక్కసారి ఆ టెంపుల్కి వెళ్ళి చూడండి. ఏదైతే జరిగిందో ఆ విధ్వంసానికి ప్రతిగా ఎంత మంచి కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ అమ్మవారిని, ఆ దేవాలయాన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొని వచ్చినతో పాటు దుండగుల్ని కూడా పట్టుకొని వచ్చి చట్టం ముందు నిలబెట్టినాం. ఇంకొకటి తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ విషయంలో జరిగింది సంఘర్షణ ఎవరెవరికి, బయట వాళ్ళకి కాదు కదా. ఒకరేమో రామరాజ్యాన్ని స్థాపించాలని ఒక ఆయన కంకణం కట్టుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణకి ముఖ్యమంత్రి గారు శాసన సభ్యుని అక్కడికి పంపించి ఫోన్లో మాట్లాడింది మనం అందరం విన్నాం కదా. అయ్యగారు మీరు నాకు ఒక్క మాట చెప్పాల్సింది కదా, ఇట్లాంటి సందర్భం ఉంది అని నా దృష్టికి తీసుకురావాల్సింది కదా అని ఎంత వినయంగా అయ్యగారితో మాట్లాడినా మనం అందరం విన్నాం కదా. మేము మనము ఎవ్వరం కూడా మేడం, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనం రేపు పొద్దున ఏం జరుగుతాం మనం రాత్రి కలగనము. కానీ జరిగిన తర్వాత ఆ సందర్భాల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాము, మొండిగా ముందుకు తీసుకెళ్తున్నామా, భక్తి శ్రద్ధలతో ముందుకు తీసుకెళ్తున్నాం, ముఖ్యంగా దేవుడి విషయాల్లో ఎట్లా తీసుకుంటున్నాం ఆ విషయాలు అనేది ప్రామాణికంగా తీసుకోవాలి. కార్తిక్ గారు ఒక నిమిషం, మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు బీజేపీ ధార్మిక సెల్ జాయింట్ సెక్రటరీ హిందుత్వవాది కరాటే కళ్యాణి గారు. తనతో కూడా ఒకసారి మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే అండి. సో కళ్యాణి గారు, గత కొన్ని రోజులుగా మీరు ఏవైతే ఆలయ దాడులకు గురించి కానీ, విగ్రహాలు ధ్వంసం చేయటం కానివ్వండి, వీటన్నిటి మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. మొన్న రీసెంట్ గా బంజారా హిల్స్ లో ఏదైతే ఒక గుడిని ప్రభుత్వమే